తగలేపని సినిమా చూసాను. సినిమా అయితే వేరే లెవెల్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మాట్లాడుకోవాలి ఎవరి గురించి అంటే మనము సింబు గారి గురించి. అసలు వేరే లెవెల్ అన్న. అసలు సింబు గారు కమల్ హాసన్ గారికి పోటీ ఇచ్చారంటే అర్థం చేసుకోండి. ఇంకా పోటీగా చేశారని యాక్టింగ్ అయితే నాకు అలా నచ్చిందన్న. సింబు గారి క్యారెక్టర్ వేరే లెవెల్. సింబు గారు లేకుంటే అసలు సినిమా లేదనిపించేలా యాక్టింగ్ చేశారని. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సింబు గారు చేసిన యాక్టింగ్ అయితేనా వేరే లెవెల్ అనిపించింది. అసలు మనం చాలా సినిమాలు చూసాం సింబు గారి గురించి. మన్మధుడు వేరే సినిమాలు చూసాం మనము. ఆయన ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి తెలుగు ప్రజలకి చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే సింబు గారు అసలు వేరే లెవెల్. ఆయనకి టీఆర్ అని ఎందుకు పేరు ఇస్తుందో నాకు తెలియదు కానీ అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అయితే నాకైతే నచ్చిందంటే సింబు గారి క్యారెక్టర్ని అసలు ఇరగ తీసారని చెప్తా. ఫస్ట్లో ఒక హీరోగా అలా ఎలివేషన్ ఇస్తూ లాస్ట్లో విలన్గా బాబ్బా వేరే లెవెల్ అని. అసలు సింబు గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్తే నేను ఇరగ తీసారని చెప్తాను. వన్ మ్యాన్ షో. సింబు గారు లేకుంటే అసలు సినిమా ఉంటుందో లేదో అనిపించింది. అలా చేసే యాక్టింగ్ అయితే అబ్వియస్లీ కమల్ హాసన్ గురించి మనకు తెలిసింది. కమల్ హాసన్ గురించి బాగా చేస్తారు. సింబు గారి యాక్టింగ్ అయితే సింపేషన్ అని చెప్తున్నా. సింబు లేదు సినిమా లేదు అన్న. ఇప్పుడే తగ్లైఫ్ సినిమా చూసినా అన్న. సినిమా బాగుంది, సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది మన సింబు గారి యాక్టింగ్ గురించి అన్న. అసలు ఏమన్నా యాక్టింగ్ అసలు చించేశాడని చెప్పుకోవచ్చు అన్న. ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నంతసేపు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ ఆయన డైలాగ్ డెలివరీస్ కావచ్చు, ఆయన ఉన్నంతసేపు స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పీక్స్కి వెళ్ళిపోయింది. అంటే లైక్ ఒకప్పుడు మనం మన్మథ టైంలో అప్పుడైతే చూడలేము మేము. బట్ నేను ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసింది థగ్ లైఫ్తోనే, ఈ సినిమాతోనే సింబు గారిని. సో ఆయనను చూసి మాత్రం నేను అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఆయన వచ్చిన ప్రతి సీను గూస్ బంప్స్ అన్న. అండ్ లాస్ట్కి కొంత ఎమోషన్ ఉంటుందన్న. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒక తమిళ్ హీరోకి ఇంత ఎలివేషన్ ఇంత ప్రేమ మనలు ఎందుకు చూపిస్తారా అనుకుంటాం. బట్ ఈరోజు సినిమా చూస్తే అర్థమైందన్న. ఆయన క్యాలిబర్ ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో మనకు ఈరోజు అర్థమైంది. ఆయన ఉన్నంతసేపు ఏదైనా కావచ్చు, తన డైలాగ్స్ కావచ్చు, తన యాక్టింగ్ కావచ్చు, కమల్ హాసన్కి తనకు ఉన్న సీన్స్ కావచ్చు. నేను ఆబ్వియస్గా ఒకటి చెప్తానా, మీరు తప్పుగా అనుకున్నా ఏమనుకున్నా, కమల్ హాసన్ గారిని డామినేట్ చేశాడన్న. కమల్ హాసన్ ది గ్రేట్ కమల్ హాసన్ గారు చాలా బాగా చేశారని మనకు తెలుసు. బట్ కమల్ హాసన్ గారిని డామినేట్ చేశాడన్న ఈ సినిమాలో. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ లాస్ట్కు ప్రతి ఒక్కరు ఎమోషన్ అవుతారన్న సింబు అన్నని చూసి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ సినిమాని థియేటర్లో చూడండి అన్న. నేనైతే ఫ్యామిలీతో చూసిన అన్న. ఇప్పుడే చూశాను థగ్ లైఫ్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ అయితే సింబు గారి పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. నిజంగా వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఆయన లేకపోతే అసలు సినిమాలు సగం % లేదు. స్టార్టింగ్ ఆయనతోనే స్టార్ట్ అయింది. ఆ ఎండింగ్ కూడా చనిపోయే విధానం కానీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఆ యాక్షన్ సీన్స్ కానీ చాలా అంటే ఆ సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా చూపించారు డైరెక్టర్ మణిరత్నం గారు అయితే. మెయిన్ చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, ఆ ఎమోషనల్ సాంగ్ కానీ, సింబు గారు వచ్చిన ప్రతి సీన్ అయితే చాలా బాగుంది. ఆయన ప్రెజెన్స్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సింబు గారి కోసం అయితే 2 times చూస్తారనమాట. సో ఆయన యాక్షన్ సీన్స్ కానీ, డైలాగ్ డెలివరీస్ కానీ, ఆ హెయిర్ స్టైల్ లుక్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో. సో ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ సింబు గారికి అయితే. దీని తర్వాత అయితే ఇంకొక మంచి సినిమాలు వస్తాయి అనమాట. సో లాస్ట్లో క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఎమోషన్ ప్లస్ ఆ సింబు గారి ఎండింగ్ విధానం అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. థగ్ లైఫ్ కమల్ హాసన్ గారు ఎంత ఈక్వలో దానికి ఆపోజిట్లో అసలు సింబు గారు అయితే ఇరగదీశారనమాట పెర్ఫార్మెన్స్. అసలు సింబు గారు అయితే డామినేట్ చేశారు నిజంగా చెప్పాలంటే. అంత బాగుంది సినిమా. వచ్చి థియేటర్కి వెళ్ళి చూడండి థగ్ లైఫ్. సో మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. త్రిష గారు మిగిలిన చాలా అందరూ బాగా చేశారు. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి థగ్ లైఫ్. సింబు అనే పర్సన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ నేనేమనుకున్నా అంటే ఆయనే డామినేట్ చేసిండు అనమాట ఈ మూవీలో క్యారెక్టర్ని. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ ఆయన ప్రీవియస్ మూవీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.